సరే ఇక్కడ ఒక పెండులం ఉంది. దిస్ పెండులం is of length capital L. Okay, and at a distance small l, there is a small pin. There is a small pin here, and this angle is alpha. And now, as the pendulum comes like this L part of the string will remain, will not oscillate, okay, because of this pin. Okay, ఇక్కడ పిన్ ఉంది కదా, తర్వాత ఈ కింద పార్ట్ మటుకు ఇలా పక్కకి వెళ్తుంది. ఈ కింద పార్ట్ కొంచెం పక్కకి వెళ్తుంది. ఇది మటుకు ఇక్కడతో ఆగిపోతుంది. సో ఈ యాంగిల్ ఎంత వెళ్ళింది, వాట్ ఈస్ ద యాంగిల్ త్రూ విచ్ థీటా అడుగుతున్నాడు. హీ యూజ్ యాంగిల్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ L, స్మాల్ l and alpha. Okay, he has given the answer as theta is equal to cos inverse L cos alpha, capital L cos alpha minus small l divided by L minus L అని ఇచ్చడం. ఇది ఆన్సర్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వేయాలి కదా. ఓకే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఎంత తగ్గింది, mgl into 1 minus cos alpha అనే కదా. mgl into 1 minus cos alpha, క్యాపిటల్ రాయాలి. ఇక్కడ నుంచి mg into small l, ఇది ఎంత పైకి రైజ్ అయిందంటే mg into small l into 1 minus cos theta అని రాస్తాం. ద హైట్ l into 1 minus cos theta. ఇక్కడ ఎంత హైట్ వెళ్ళింది పైకి, theta యాంగిల్ తిరిగిందంటే ఇది l minus l కదా. సారీ ఇది l minus l, ఇది L అయితే అది L minus L into 1 minus cos theta. ఓకే, ఇక్కడ నుంచి థీటా కట్టేయగలరు కదా, యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ మనకి ఎంత ఎనర్జీ ఉంది, ఈ ఎనర్జీలోకి మారింది అంతే. hh అంటే ఇందాక L into 1 minus cos alpha వేసాం. ఇప్పుడు హైట్ ఎంత అంటే L minus L into 1 minus cos theta వేసాం. ఓకే, that is the first problem. సెకండ్ ప్రాబ్లం వెళ్దాం. ఒక బాల్ ఉంది, దాని సాలిడ్ బాల్ దాని రేడియస్ r, క్యాపిటల్ R. చార్జ్ డెన్సిటీ ఇచ్చాడు. చార్జ్ డెన్సిటీ ఎంత ఇచ్చాడు అంటే ρ0 into 1 minus small r by capital R ఇచ్చాడు. చార్జ్ డెన్సిటీ వేర్ స్మాల్ r is less than 0, less than or equal to small r, లోపలే ఉంది చార్జ్. ఆ r రేడియస్ లోపలే ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ద బాల్, ఇక్కడ బయట పాయింట్ దగ్గర కావాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్. గాస్ లా ఏంటి, ఇంటిగ్రల్ E డాట్ ds అంటే E into 4πr² కదా. ఇది కూడా చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ఎప్సిలాన్ నాట్. చార్జ్ ఎన్క్లోజ్డ్ అంటే మొత్తం చార్జ్ తీసుకోవాలి, ఇక్కడ ఉన్న చార్జ్ అంతా తీసుకోవాలి, ఇంటిగ్రేట్ చేయాలి. అంటే స్మాల్ r డిస్టెన్స్ దగ్గర మనం dr ఎలిమెంట్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ద dr ఎలిమెంట్. అక్కడ ఎంత ఛార్జ్ ఉంటుంది, ఇది ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ కదా. ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ వాల్యూమ్ అంటే 4πr² dr అయ్యాలి. 4πr² అనేది సర్ఫేస్ ఏరియా కదా. సర్ఫేస్ ఏరియా ఇంటూ థిక్నెస్ చేస్తే ఏమొస్తుంది, వాల్యూమ్. ఆ స్మాల్ ఎలిమెంట్ వాల్యూమ్ వస్తుంది. ఇంటిగ్రేషన్ 0 to capital R చేయాలి. ఓకే, ఈ ఇంటిగ్రేషన్ చేయగలరు కదా. అండ్ ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుందంటే, ఐఎమ్ రైటింగ్ అవుట్ ద ఆన్సర్, ρ0 r³ డివైడెడ్ బై 12 epsilon naught r² వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అంటే లోపల ఉన్న, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇంటిగ్రేట్ చేయాలి, ఇదేంటి చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇది చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ వాల్యూమ్. చార్జ్ వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలి చార్జ్, లోపల ఉన్న చార్జ్ అంతా కావాలి కదా. 0 to capital R వేయాలి. ఇది గాస్ లా. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఒక స్విచ్ ఉన్నది, స్విచ్ పక్కన ఒక రెసిస్టెన్స్ ఉంది. తర్వాత ఇక్కడ ఒక ఇండక్టర్ ఉంది, L1 ఇండక్టెన్స్, ఇంకో ఇండక్టర్ ఉంది L2 ఇండక్టెన్స్. తర్వాత ఇక్కడ స్విచ్ క్లోజ్ చేశాడు ఫర్ ఎ లాంగ్ టైం,
ఫర్ ఎ లాంగ్ టైమ్ స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ ఎంత అడిగాడు. లెట్ దిస్ కరెంట్ ఈజ్ I1. ఓకే, వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ఫస్ట్ ఇండక్టర్. అంటే యాక్చువల్గా ఈ రెండు ప్యారలల్ కదమ్మా. ఈ రెండు ప్యారలల్ అంటే L1 di/dt di1/dt ఈజ్ ఈక్వల్ టు L2 d. అంటే ఇదే కదా పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇండక్టర్ LdI/dt కదా, L2 di2/dt. లాంగ్ టైం తర్వాత ప్యారలల్ కదా, ప్యారలల్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ చేస్తాం. ఈ రెండు ప్యారలల్ అంటే L1 I1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఫర్ లాంగ్ టైం L2 I2 వస్తుంది. I1/I2 ఏమొస్తుంది L2/L1 వస్తుంది. I1/I2 you will be getting it as L2/L1. అంటే నాకు I1 కావాలంటే ఏం చేయాలి, L2/L1 ప్లస్ L2 మీకు అనిపిస్తుంది కదా, L2/L1 ప్లస్ L2 అంటే ఇన్వర్స్ రేషియో డివైడ్ అవుతుంది కరెంట్. ఇక్కడ కరెంట్ కావాలి అంటే ఇది అలాగే వచ్చింది మనకి, ఇన్వర్స్ రేషియోలో ఉంది కరెంట్. టోటల్ కరెంట్ ఎంత ఫైనల్ గా, ఇక్కడ బ్యాటరీ EMF V0 అన్నాడు. టోటల్ కరెంట్ ఎంత అంటే V0/R. ఈ టోటల్ కరెంట్ దీంట్లోంచి కొంత వెళ్తుంది, దీంట్లోంచి కొంత వెళ్తుంది. ఓకే, జస్ట్ నోట్ ఇట్ డౌన్, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. So this there is a charged particle. ఇది కూడా తెలిపిస్తానే, మొత్తం ఇంకో 3 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇది కరెంట్ ఇన్వర్స్ రేషియోలో డివైడ్ అవుతుంది. టోటల్ కరెంట్ అంటే ఫైనల్ గా కరెంట్ ఎంత V0/R కదా. ఇంకా V0/R ఇస్ ద టోటల్ ఫైనల్ కరెంట్. ఓకే, a charged particle having charge Q and mass M moves rectilinearly under the action of electric field. Electric field ఎంత ఇచ్చాడంటే 4 - 3x Newton per coulomb units కదా electric field, where x is the distance in meters from the point where the particle is initially at rest. Particle initially గా rest లో ఉంది. The distance traveled by the particle till it comes to instantaneous rest. మళ్ళీ ఇంకో దగ్గర మళ్ళీ ఇంకోసారి రెస్ట్ లోకి వస్తుంది. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నెగిటివ్ అయిపోతుంది కదా. నెగిటివ్ అయితే ఇలా వెళ్ళిన పార్టికల్ మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత రెస్ట్ లోకి వస్తుంది కదా. రెస్ట్ లో స్టార్ట్ అయింది. రెస్ట్ అంటే x=0 తీసుకోండి. x=0 తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 4 ఉంది. x=1 తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1 అయింది. అలాగా ఎలక్ట్రిక్ x వాల్యూ పెంచుకుంటూ వెళ్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగిటివ్ అయిపోతుంది. అంటే యాక్సిలరేషన్ ఆపోజిట్ గా ఉంటుంది. అంటే కొంచెం దూరం వెళ్ళి ఆగుతుంది కదా. అదే అడుగుతున్నాడు, ఎంత దూరం వెళ్ళి ఆగింది, డిస్టెన్స్ అడుగుతున్నాడు. అంటే ముందు యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఛార్జ్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఛార్జ్. ఇది ఫోర్స్, ఇది ఫోర్స్ డివైడెడ్ బై మాస్ ఏంటి, యాక్సిలరేషన్. ఓకే, యాక్సిలరేషన్ dv/dt అని రాయకుండా v ఇంటూ dv/dx అని రాద్దాం. ఓకే, ఈ dx అవతల పక్క తీసుకెళ్లి రెండు వైపున ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇంటిగ్రల్ vdv is equal to q/m into integral 4 - x 4 - 3x. ఈ dx అవతల పక్క పట్టుకెళ్ళాలి. dx ఇది లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ కూడా 0. ఏంటి, ఇనీషియల్ గా రెస్ట్ లో ఉంది, ఫైనల్ గా కూడా రెస్ట్ లోకి రావాలి. ఓకే, అండ్ ఇది 0 to x అని వేద్దాం. ఇది ఎలాగో 0 వచ్చేస్తుంది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ 4x - 3x² వస్తుంది. తర్వాత x కూడా క్యాన్సిల్ అవుతుంది. x ఈస్ నథింగ్ బట్ 8/3 వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, చెప్పండి, యాక్సిలరేషన్ dv/dt కాకుండా ఇంకోటి ఏంటి, dv/dx ఇంటూ v. అలా కూడా రాయొచ్చు. యూ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో. యాక్సిలరేషన్ అంటే dv/dt ని dv/dx ఇంటూ dx/dt అని రాయొచ్చు కదా. dx/dt అంటే v కదా. నెక్స్ట్ 5th one. A comet
కామెట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ ద ఎలిప్టికల్ ఆర్బిట్. సన్ ఉంది ఇక్కడ, కామెట్ ఇలా ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతుంది. సో దిస్ ఇస్ ద సన్ అట్ వన్ ఆఫ్ ద ఫోకస్. అండ్ d డిస్టెన్స్ దగ్గర, స్మాలెస్ట్ డిస్టెన్స్ d దగ్గర ఉన్నప్పుడు దీని కైనెటిక్ ఎనర్జీ k0 అన్నాడు. ఓకే, ఇట్స్ ఫార్దెస్ట్ డిస్టెన్స్ ఇస్ 3d. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ 3d అన్నాడు. 3d దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఓకే, ఇక్కడ స్పీడ్ v1 అన్నాం, ఇక్కడ స్పీడ్ v2 అన్నాం. ఓకే, k0 ఎంతమ్మా? హాఫ్ m v1 స్క్వేర్ కదా. k ఎంత అయింది ఇప్పుడు? కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m v2 స్క్వేర్ అయింది. మనకి కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం, యాంగులర్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ప్రకారం అంటే ఇక్కడ టార్క్ ఏమంటే ప్లానెట్ కి, అదే కామెట్ కి సన్ కి మధ్యలోని ఫోర్స్ ఆర్ బార్ ఎఫ్ బార్ సేమ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి టార్క్ 0 ఉంటుంది. టార్క్ 0 అంటే L కాన్స్టెంట్ ఉంటుంది యాంగులర్ మొమెంటం. ఇక్కడ యాంగులర్ మొమెంటమ్ mv1 r1 ఉంటుంది, ఇక్కడ యాంగులర్ మొమెంటం mv2 r2. అంటే v1 ml క్యాన్సిల్ అవుతుంది. v1 r1 ఈజ్ ఈక్వల్ టు v2 r2 కదా. r2 ఎంత? 3d. సో d క్యాన్సిల్ అయింది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ m ఇంటూ v2 స్క్వేర్. v2 స్క్వేర్ బదులు v1/3 హోల్ స్క్వేర్. అంటే మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత వస్తుందమ్మా? k0/9 వస్తుంది ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, just note it down. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. v1 r is equal to v2 r2. ml క్యాన్సిల్ అవుతుంది రెండు వైపులా. అంటే ఈ ఎండ్ పొజిషన్స్ లోనే v1 r1 is equal to v2 r2 వేయగలం. ఇంకో ఇక్కడ ఎక్కడైనా ఉందనుకోండి, అక్కడ r బార్ v బార్ పర్పెండిక్యులర్ గా లేదు. ఇక్కడ v బార్ అంటే ఇక్కడ టాంజెన్షియల్ కదా, r బార్ ఇలా ఉంది. అప్పుడు mvr sin 90 రాదు. ఇక్కడైతే sin, ఈ రెండుకి అయితే sin 90 వస్తుంది. ఓకే, ఈ పొజిషన్ కి యాంగులర్ మొమెంటం sin 90 వస్తుంది, mvr sin 90. సరే, నెక్స్ట్ 6th ప్రాబ్లం. కైనెటిక్ ఎనర్జీ కంపేర్ చేయమంటున్నాడు, వెలాసిటీ కాదు. అర్థమవుతుందా? నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఒక గ్రాఫ్ ఇచ్చాడు మనకి, రెండు గ్రాఫ్స్ లాగా. ఇది లాంబ్డా మాక్సిమమ్, ఇక్కడ λ2 అన్నాడు, ఇది λ1 అన్నాడు. ఇక్కడ టెంపరేచర్ T1 అన్నాడు, ఇక్కడ టెంపరేచర్ T2 అన్నాడు. ఓకే, λ1/λ2 పెట్టాలి. λ1/λ2 we have to find. ఇక్కడ ఏరియా T1 ఏరియా A అన్నాడు, T2 ఏరియా, T1 దేనికి ఇంటెన్సిటీ dE/dλ కి. ఓకే, ఎమిసివ్ పవర్ అంటాం కదా, dE/dλ కి మధ్యలో గ్రాఫ్ గీస్తే ఈ కింద దీని ఏరియా దీని ఏరియా ఏ అన్నాడు, పైదాని ఏరియా 9a అన్నాడు. అంటే ఏరియా అంటే q/t కదమ్మా. ఏరియా ఇస్ నథింగ్ బట్ q/t, q/a into t. అంటే చార్జ్ కాదు, ఇదేంటిది హీట్ ఎమిటెడ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. ఇది సిగ్మా T⁴ అయినా స్టీఫెన్స్ లా ప్రకారం. అంటే ఏరియా అంటే గ్రాఫ్ ఇదే వస్తుంది. అంటే ఒకటి ఏ ఇంకోటి 9a అయింది. అంటే ఒకటి T1⁴ డివైడెడ్ బై T2⁴ అని వస్తుంది. అర్థమవుతుందా? T2 ఎక్కువ కదా, అంటే T1/T2 1/√3 వస్తుంది. T1/T2 it comes out to be 1/√3. అయితే ఇక్కడ λ1/λ2 అడుగుతున్నాడు. మీకు వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా తెలుసు కదా, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా λ into t కాన్స్టెంట్ కదా. అంటే λ1/λ2 is T2/T1. నాకు T1/T2 ఎంత వచ్చింది? T1/T2 I got it as 1/√3. అంటే T2/T1 ఎంత అవుతుంది? √3 అవుతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. సో జస్ట్ నోట్ ఇట్ డౌన్. ఇది చెప్పండి, ఏరియా అంటే గ్రాఫ్ ఏంటి? ఎమిసివ్ పవర్ అంటాం దీన్నే. అంటే హీట్ ఎమిటెడ్ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం, దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T⁴. ఒకదా అంటే ఏరియా అంటే గ్రాఫ్ ఇస్ నథింగ్ బట్ ఎమిసివ్ పవర్. ఓకే, సిగ్మా T⁴, T1⁴/T2⁴. ఒకదాని ఏరియా ఏ ఇచ్చాడు, పైదాని ఏరియా 9a ఇచ్చాడు. ఏరియా అంటే గ్రాఫ్ ఇదే. ఓకే, T1/T2 1/√3 వచ్చింది. మనకి స్టీఫెన్స్ లా తెలుసు కదా, λ into t కాన్స్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో 3 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇవి అయ్యాయి కదా.
ఇది కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా చేయాలి మీరు. ఇనీషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ కూడా 0. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 వచ్చేస్తుంది, ఎలాగో Q/M క్యాన్సిల్ అవుతుంది. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ 6 క్వశ్చన్స్ అయ్యాయి. 7, 8, 9 చేద్దామే. 7, 8, 9 ఒక్క నిమిషం జస్ట్. సెవెంత్ ఈజీ థర్మోడైనమిక్స్. దర్ ఇస్ ఎ గ్రాఫ్ బిట్వీన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. అండ్ ఇక్కడ గ్రాఫ్ T0 నుంచి ఇలా ఉంది గ్రాఫ్. ఇక్కడ ప్రెషర్ P0 ఉంది, ఇక్కడ ప్రెషర్ 2P0 ఉంది, ఇక్కడ టెంపరేచర్ T0 ఉంది, ఇక్కడ 2T0 ఉంది టెంపరేచర్. PT గ్రాఫ్ ఇచ్చాడు. అయితే ఇది సైక్లిక్ ప్రాసెస్. ఏ నుంచి ఇలా వెళ్ళింది కదా, ఏ నుంచి Bకి వచ్చింది, B నుంచి Cకి వెళ్ళింది. ఇది గ్రాఫ్. log 2 0.693 తీసుకోమన్నాడు. 0.693. ఓకే, వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ దిస్ సైక్లిక్ ప్రాసెస్? నేను వర్క్ డన్ ఇన్ CA కట్టక్కర్లేదు. ఎందుకు? ఐసోకోరిక్ అది. ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ వస్తుంది కదా, ఐసోకోరిక్ ఇది కట్టాలి. ఇదేంటమ్మా? వర్క్ డన్ ఇన్ AB 2.303 లేకపోతే 2.303 తీసేద్దాం. ఇది ఎలాగో ఇచ్చాడు కదా, log 2 nRT. నెంబర్ ఆఫ్ మోల్స్ 3 మోల్స్ ఇచ్చాడు, 3 మోల్స్. nRT, T అంటే 2T0 రాయాలి. nRT log ఇనీషియల్ ప్రెషర్ బై ఫైనల్ ప్రెషర్ వేయాలి. అదే కదా వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. 2P0 బై P0 ఎంత? log 2. ఓకే, అలాగే వర్క్ డన్ ఇన్ BC చేద్దాం. వర్క్ డన్ ఇన్ BC ఇది ఏ ప్రాసెస్? ఐసోబారిక్. ఐసోబారిక్ లోని ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేస్తాం, లేకపోతే NRDT అని వేసేస్తాం కదా. TdV అని రాయచ్చు, లేకపోతే NRDT అని వేసేయచ్చు. NRDT, DT అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్. సో T0 మైనస్ 2T0. చెప్పండి, ఐసోబారిక్ లోని వర్క్ డన్ ఏంటి? PdV రాయొచ్చు, లేకపోతే NRDT కూడా రాయొచ్చు. ఓకే, ఇది మైనస్ వస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్ మనకి ఏమి ఇచ్చాడంటే 1.16 RT0 ఇచ్చాడు. టోటల్ వర్క్ డన్ 1.16 RT0. ఈ మూడు యాడ్ చేసాడమే. ఎలాగో log 2 వాల్యూ వాడు ఇచ్చాడు 0.693 అని. ఓకే, యూ హ్యావ్ టు యాడ్ ఆల్ ద వర్క్ డన్స్. వర్క్ డన్ ఇన్ CA into 0 ఐసోకోరిక్. దట్ ఈస్ ద 7th క్వశ్చన్. 8th క్వశ్చన్ చూడండి. ఒక మెటాలిక్ వైర్ ఉంది, అది స్క్వేర్ ఫామ్ లో, స్క్వేర్ లూప్ లో బెండ్ చేశాడు. సైడ్ లెంత్ A. ఇది ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంది. దీని తర్వాత దాన్ని కొంచెం ఇలా స్ట్రెచ్ చేసి ఇలా అలాగే మొత్తానికి ఇప్పుడు సర్కిల్ రూపంలో పెట్టాడు. ఓకే, వర్క్ డన్ ఎంత? వర్క్ డన్ ఈస్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ U2 మైనస్ U1. ఓకే, ఇక్కడ కరెంట్ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అదే వైర్ ని ఇంకేం ఎక్స్ట్రా జస్ట్ సర్కిల్ ని దీంట్లో మార్చాడు, అంతే. స్క్వేర్ ని సర్కిల్ లో మార్చాడు. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా మైనస్ MB cos 0. ఓకే, M ఎంత? I into A. ఏరియా A స్క్వేర్ కదా, ఏరియా A స్క్వేర్. ఓకే, మైనస్ మళ్ళీ దీన్ని మైనస్ MB cos θ, మళ్ళీ మైనస్ MB cos 0A. M అంటే I into ఇప్పుడు 2πr is equal to 4a కదమ్మా. అంటే రేడియస్ ఎంత అయింది? రేడియస్ ఈస్ 2a by pi. అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ సర్కిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ A, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్ లెంత్ ఆఫ్ ద స్క్వేర్? πr స్క్వేర్ కదా, 4a స్క్వేర్ బై పై స్క్వేర్. ఓకే, ఇదేంటి? I into A ఏంటమ్మా? మ్యాగ్నెటిక్ మూమెంటే కదా, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇంటూ B ఇంటూ cos 0. ఓకే, so this you have to subtract and you will get the work done as the answer is BI A square into 1 minus 4 by pi. That is the answer. Okay, just note it down. Work done is nothing but change in potential energy. Okay,
Right. Next. Right. Ninth question. ఒక స్ప్రింగ్ ఉంది. ఈ స్ప్రింగ్ ని ఒక మాస్ కి అటాచ్ చేసాం. ఈ మాస్ ని F ఫోర్స్ తో మనం పుల్ చేస్తున్నాం. వాట్ ఇస్ ద మాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద బ్లాక్? ఫస్ట్ స్ప్రింగ్ మొత్తం ఎంత దాకా స్ట్రెచ్ అవుతుంది అంటే వర్క్ డన్ బై ద స్ప్రింగ్ హాఫ్ kx స్క్వేర్ లో కన్వర్ట్ అవ్వాలి. అంటే ఎంత స్ట్రెచ్ అవుతుంది అంటే 2f/k స్ట్రెచ్ అవుతుంది మొత్తం స్ప్రింగ్. ఇప్పుడు మీన్ పొజిషన్ ఏమవుతుంది? F/k అవుతుంది మీన్ పొజిషన్. అంటే F ఇంటూ x దగ్గర F/k అర్థమే. మీన్ పొజిషన్ దగ్గర మాక్సిమం వెలాసిటీ కట్టమంటున్నాడు. ఈజ్ ఆస్కింగ్ ద మాక్సిమం వెలాసిటీ ఆఫ్ దిస్ బ్లాక్. మాక్సిమం వెలాసిటీ ఎక్కడ ఉంటుంది? మీన్ పొజిషన్. మీన్ పొజిషన్ అంటే 2f/k, అది ఎక్స్ట్రీమ్. అది F/k ఇస్ ద మీన్. మీన్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ ఎంత? ½ k ఇంటూ F/k హోల్ స్క్వేర్ కదా. అండ్ ఇంకా ఏముంటది? కైనెటిక్ ఎనర్జీ ఉంటది. ఇక్కడ నుంచి V కట్టేయగలరు కదా. V యూ కెన్ ఫైండ్ అవుట్. F/k ఇస్ ద మీన్ పొజిషన్. 2f/k కాదు. 2f/k అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్. అంటే ఇక్కడ ఇంకా ఆగిపోతుంది ఎనర్జీ అంటే ఇంక దీంట్లో స్టోర్ అవుతుంది స్ప్రింగ్ లోని. ఓకే, ఇక్కడ నుంచి వెలాసిటీ కట్టొచ్చు. వెలాసిటీ విల్ గెట్ ఇట్ యాజ్ F/√mk. Okay, that is the velocity. Just note it down. Sir. చెప్పమ్మా. Question లో ఫాస్ట్ గా చేసాడు నెవర్లెస్ కదా సార్. అంటే F = kx అని రాయొచ్చు కదా. He is pulling the spring కదా. Frictionless floor అన్నాడు. Frictionless floor. One end of the spring is attached rigidly. A constant force యాక్ట్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఇలా M ఇలా పెట్టాడు అనుకో అమ్మా, ఇక్కడ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? mg ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా. ఇది ఎప్పుడు దాకా వదిలేమనుకో, ఇది వదిలితే ఎప్పుడు దాకా కిందకి వెళ్తుంది? అంటిల్ mgx = ½ kx స్క్వేర్ కదా. అంటే కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్ అవుతుందా స్ప్రింగ్ మీద? స్లోలీ లోయర్డ్ కాదు, ఇది స్లోగా దింపలేదు. మనం కొంత ఫోర్స్ పైకి అప్లై చేస్తూ స్లోలీ లోయర్డ్ చేస్తే అప్పుడు mg/k వస్తుంది స్ప్రింగ్ లో స్ట్రెచ్. అదే వదిలేమనుకో 2mg/k వస్తుందమ్మా. అర్థమవుతుందా? అంటే కాన్స్టెంట్ ఫోర్స్, ఇంకా మనమేం ఫోర్స్ అప్లై చేయట్లేదు, మన బ్యాక్ ఇంకేం ఫోర్స్ అప్లై చేయట్లేదు. ఓకే, ఇది ఈ ప్రాబ్లం గుర్తుందా? అంటే స్లోగా లోయర్ చేస్తే అప్పుడు mg = kx అయ్యి x = mg/k వచ్చేది. అర్థమైందా? సో కాన్స్టెంట్ ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది ఇక్కడ. వాట్ ఈస్ దట్ కాన్స్టెంట్ ఫోర్స్ హియర్? mg is the constant force there in that problem. Just note it down. I think I need to change the pen. ఒకసారి ఇంక్ సరిగ్గా. Next we'll go for another 3 questions. Let's try to fill some ink here. Right. Okay, right. I'm erasing this. ఇది కూడా చేసేటప్పుడు జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ మిస్టేక్ లేకుండా చేయండి. ఓకే, నెక్స్ట్ 9 questions అయ్యాయి కదా. సో 10, 11, 12 I will do now. ఒక ప్రొజెక్టైల్ మోషన్ లోని తీటా యాంగిల్ లో ప్రొజెక్ట్ చేసాం. తీటా యాంగిల్ లో బాడీని ప్రొజెక్ట్ చేసాం. కొంత టైం తర్వాత దట్ బాడీ ఈజ్ మేకింగ్ an angle θ/2 with the horizontal. Okay, that mass mo, projected speed u. Question: what is the power of gravitational force when it makes an angle θ/2?
పవర్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాడు. అంటే పవర్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ mg కదా. అంటే పవర్ అంటే ఎఫ్ ఇంటూ వి ఇంటూ కాస్ 90. ఎఫ్ పవర్ అంటే ఎఫ్ బార్ డాట్ వి బార్ కదా. ఎఫ్ బార్ డాట్ వి బార్ అంటే ఎఫ్వి కాస్ థీటా. ఇక్కడ కాస్ 90 ప్లస్ థీటా బై 2 రాసుకోవాలి. కాస్ 90 ప్లస్ థీటా బై 2. ఓకే, దట్ ఈస్ ద పవర్. ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఇంటూ కాస్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ బోత్. ఎంజీ కిందకు ఉంది, వెలాసిటీ ఇలా ఉంది, టాంజెన్షియల్ గానే ఉంటుంది కదా వెలాసిటీ. సో వెలాసిటీ ఇలా కడదామే. వెలాసిటీ ఈజ్ రూట్ ఓవర్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్. విఎక్స్ స్క్వేర్ ఎప్పుడు కాన్స్టెంట్. విఎక్స్ స్క్వేర్ విల్ నెవర్ చేంజ్. యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. మరి వివై స్క్వేర్ మీకు ఇది తెలుసు కదా, టాన్ ఆల్ఫా అంటే టాన్ థీటా బై 2. ఇక్కడ ఈ ప్రాబ్లం లో టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వివై బై విఎక్స్ కదా. విఎక్స్ అంటే ఏంటమ్మా, యూ కాస్ థీటా. ఓకే, అప్పుడు వివై ఎంత వచ్చింది అక్కడ ఆ యాంగిల్ దగ్గర. వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎంత వచ్చింది, ఈ రెండు మల్టిప్లై చేయాలి కదా. అంటే దీన్ని మళ్ళీ హోల్ స్క్వేర్ చేయాలి. వివై స్క్వేర్ కదా, యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ టాన్ స్క్వేర్ థీటా బై 2. ఓకే, ఇది యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా కామన్ తీసుకుని బయట తీసేయండి. యూ కాస్ థీటా వస్తుంది ఇక్కడ. అండ్ రూట్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా బై 2 అంటే సీకెంట్ థీటా బై 2 వస్తుంది. ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఆన్సర్ మైనస్ కూడా ఉంటుంది. ఎందుకంటే కాస్ 90 ప్లస్ థీటా బై 2 మైనస్ ఉంటుంది కదా. ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే మైనస్ ఎంజియు కాస్ థీటా మైనస్ ఎంజియు కాస్ థీటా ఇంటూ టాన్ థీటా బై 2 ఇచ్చాడు ఆన్సర్. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, రైట్. చెప్పండి, ఫార్ములా ఫర్ పవర్ ఏంటి? ఎఫ్ బార్ డాట్ వి బార్. అర్థమవుతుందా? అంటే వి కాస్ కాస్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్. ఎంజీ కిందకు ఉంది, వెలాసిటీ ఇలా ఉంది, 90 ప్లస్ థీటా బై 2 కదా. అండ్ దిస్ ఇస్ ద ప్రాబ్లం నెంబర్ 10. నెక్స్ట్, ఇక్కడ ఒక పుల్లి ఉంది, ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది, ఇక్కడ ఒక బ్లాక్ 5 kg బ్లాక్ ఇక్కడ పెట్టాం. దీనికి ఇంకా వెనకాల ఒక స్ట్రింగ్ ఉంది. దట్ స్ట్రింగ్ ఈస్ కెప్ట్ ఆన్ ద వాల్. And this is a smooth horizontal floor. Okay, and ఇక్కడ ఇంకో బ్లాక్ ఉంది, దాని కింద ఒక స్ప్రింగ్ ఉంది. ఓకే, ఇది బ్లాక్ ఏ అండ్ దిస్ ఇస్ బ్లాక్ బి అండ్ దిస్ ఇస్ బ్లాక్ సి. దిస్ ఇస్ 1 kg and this is 2 kg. ఓకే, this much is given. G 10 తీసుకోమన్నాడు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 తీసుకోమన్నాడు. అయితే ఈ స్ట్రింగ్ కట్ చేశాడంట. ఈ స్ట్రింగ్ కట్ చేస్తే వాట్ ఈస్ ద ఇమీడియట్ యాక్సలరేషన్ ఆఫ్ ద బ్లాక్ సి అన్నాడు. వాట్ ఈస్ ద ఇమీడియట్ యాక్సలరేషన్ ఆఫ్ ద బ్లాక్ సి? కట్ చేయక ముందు విషయానికి వద్దాం ఒకసారి. ఇది ఎంజీ కిందకి యాక్ట్ అవుతుంది, కేఎక్స్ అనేది పైకి యాక్ట్ అవుతుంది. ఓకే, సో అంటే 2g ఈజ్ ఈక్వల్ టు కేఎక్స్ అని రాయొచ్చు కదా దీనికి, ఫర్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ దిస్ బ్లాక్. అండ్ ఫర్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ దిస్ బ్లాక్ kx కిందకి యాక్ట్ అవుతుంది, 1g mg కూడా కిందకి యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఏదో టెన్షన్ పెడదాం, టెన్షన్ T2 అని పెడదాం, ఇక్కడ టెన్షన్ T1 అని పెడదాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు T2 అని రాయొచ్చా ఫర్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ దిస్ బ్లాక్. మరి ఫర్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ దిస్ బ్లాక్ T1 ఈజ్ ఈక్వల్ టు T2 అని రాయాలి కదా. T1 ఈజ్ ఈక్వల్ టు T2 అని రాస్తాం. సరే, ఎప్పుడైతే ఇది కట్ చేశాడో T1 ఇంక 0 అయిపోతుంది. అంటే దీని మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ ఎంత, T2 ఒకటే యాక్ట్ అవుతుంది. స్ప్రింగ్. ఓకే, చూడండి ఇక్కడ ఈ kx తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే T2 ఈజ్ ఈక్వల్ టు 3g అవుతుంది. 3g అంటే 30. అప్పుడు మనకి యాక్సలరేషన్ ఎంతమ్మా, T2 by 5 కదా. T2 by 5 అంటే 30 by 5 ఎంత వచ్చింది, 6 ఈజ్ ద ఆన్సర్. ఓకే, చూడండి ఇక్కడ ఇంకోటి చూడండి. ఇది ఇమీడియట్ గా స్ప్రింగ్ అయితే కంప్రెస్ అయిపోతుంది. స్ప్రింగ్ విల్ టేక్ సమ్ టైమ్ టు కంప్రెస్. స్ప్రింగ్ ఫోర్స్ ని నాన్ ఇంపల్సివ్ ఫోర్స్ అంటాం. ఇది ఇమీడియట్ గా కంప్రెస్ అవుతుంది. సో ఆ కేఎక్స్ అలాగే ఉంటది. ఇది కట్ చేసిన వెంటనే కేఎక్స్ మారిపోతుంది అని కాదు, ఇమీడియట్ గా కంప్రెస్ అవుతుంది. కేఎక్స్ అలాగే ఉంటది. ఇది ఒకటే 0 అవుతుంది, T1 ఒకటే 0 అవుతుంది. T1 0 అయిందంటే దీనికి అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ వచ్చింది కదా ఎదురు పక్కకి. అంటే నెట్ యాక్సలరేషన్ 0 కాదు, ఇప్పుడు T2 by 5 అని రాయాలి. T2 ఎంత, ఈ kx అలాగే ఉంటది. kx అంటే 2g కదా. అంటే మొత్తం T2 ఎంత వచ్చింది, 3g వచ్చింది. 3g అంటే 30. ఆ 30 ఎదురు పక్కల అవుతుంది.
అంటే యాక్సిలరేషన్ అంటే 30/5 కదా. చెప్పండి, స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ ఎ నాన్ ఇంపల్సివ్ ఫోర్స్. ఇమీడియట్ గా అది కంప్రెస్ అయిపోతుంది. అదవుతుందా? అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ద స్ట్రింగ్ ఈస్ కట్, వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ 5 kg బ్లాక్ అంటే the 5 kg block is having acceleration 6 meters per second square. Okay. Right. Next, we have another question. This is 11th one. 12th question చూద్దాం. దీని యాక్సిలరేషన్ ఎంత? ఇమీడియట్ గా ఇది 0 ఉంటుంది దీని యాక్సిలరేషన్. దీని యాక్సిలరేషన్, what is the acceleration of this 1 kg block? పైకి యాక్ట్ అవుతున్న ఫోర్స్, దీని యాక్సిలరేషన్ కూడా 0 ఉంటుంది కదా. అంటే ఇది స్ప్రింగ్ ఇమీడియట్ గా కంప్రెస్ అవ్వదు. స్ప్రింగ్ ఇమీడియట్ గా కంప్రెస్ అవ్వదు. దీని యాక్సిలరేషన్ 0 ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. ఇక్కడ సరిపోదేమో, బోర్డు అరెస్ట్ చేస్తాను ఎందుకు. ఓకే, what is this 12th క్వశ్చన్. ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. ఇట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్, ఆ వర్డ్ ఇంపార్టెంట్, స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ అన్నాడు. Starts producing radioactive nuclei of half-life T at a constant rate R from the starting at time T is equal to 0. Okay, the activity of the radioactive nuclide at T is equal to capital T. Capital T and a half-life 100. The half-life 100 capital T is found to be A. Activity A 100. Then R by A will be equal to R by A value enta. ఇక్కడ dN/dt ఎలా రాస్తామంటే R మైనస్ లాంబ్డా అని రాయాలి. అంటే డీకే ఒకటే లేదు, కొన్ని న్యూక్లియై ప్రొడ్యూస్ కూడా అవుతున్నాయి. సమ్ ఆఫ్ ద న్యూక్లియై ఆర్ ప్రొడ్యూసింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్. అంటే ఇప్పుడు dN/dt మైనస్ లాంబ్డా అని కాకుండా R మైనస్ లాంబ్డా అని రాస్తాం. ఇది కింద తెచ్చుకుంటాం. dN/R మైనస్ లాంబ్డా n ఇస్ ఈక్వల్ టు dt. రెండు వైపులా ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఇది 0 to n అని రాసుకుందాం. ఇది 0 to t అని రాద్దాం. అంటే మనకి లాగ్ వస్తుంది. లాగ్ r మైనస్ లాంబ్డా n డివైడెడ్ బై r బేస్ e ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా t. అంటే మనకి n ఎంత వస్తుందంటే r బై లాంబ్డా ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ లాంబ్డా t వస్తుంది. ఈ లాంబ్డా ఇది ఎలా వస్తుందమ్మా n ఫైనల్ గా? ఓకే, అంటే ఈయన అవతల పక్క తీసుకెళ్తే e పవర్ మైనస్ లాంబ్డా t కదా. తర్వాత రీషఫ్లింగ్ చేస్తే మనకి అన్ని ఎంత వస్తుంది? నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఆఫ్టర్ టైం టీ. ఓకే, ఆర్ కాన్స్టెంట్ గా ప్రొడ్యూస్ అవుతున్నాయి, కొన్ని ఏమో బయటికి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఇలా రాయాలి. సరే, ఇక్కడ లాంబ్డా ఇవతల పక్క తీసుకొస్తే లాంబ్డా ఇంటూ ఎన్ యాక్టివిటీ కదా. అంటే లాంబ్డా ఇంటూ ఎన్ ఈజ్ యాక్టివిటీ. యాక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ టీ అంటే ఎంతమ్మా? log 2 బేస్ ఈ డివైడెడ్ బై లాంబ్డా. అంటే ఇక్కడ లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ హాఫ్ లైఫ్ పీరియడ్ ఫార్ములా ఏంటి? log 2 బేస్ ఈ డివైడెడ్ బై లాంబ్డా కదా. log 2 లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇలా వచ్చింది. ఈ పవర్ మైనస్ log 2 బేస్ ఈ వచ్చింది. అంటే 2 పవర్ మైనస్ 1 కదా. ఈ మైనస్ 1 బయట పడగలుగుతాం. ఇదంతా క్యాన్సిల్ అవుతుంది. 2 పవర్ మైనస్ 1 అంటే హాఫే కదా. అంటే 1 మైనస్ హాఫ్ వస్తుంది. అంటే యు ఆర్ గెటింగ్ A ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 1 మైనస్ హాఫ్. 1 మైనస్ హాఫ్ హాఫ్ అంటే R బై A ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈజ్ ఆస్కింగ్ ద వాల్యూ ఆఫ్ R బై A. అర్థమవుతుందా? జాగ్రత్తగా చూడండి మళ్ళీ. ఇది ఇక్కడ రేడియో యాక్టివ్ న్యూక్లియై కొన్ని ఫామ్ అవుతున్నాయి, కొన్ని బయటకు వెళ్ళిపోతున్నాయి. అంటే కాన్స్టెంట్ రేట్ లో ఫామ్ అవుతున్నాయి. R అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి n కట్టుకోవాలి. n ఎలా కడతాం? ఇంటిగ్రేట్ చేయాలి కదా. ఇది లాగ్ ఇక్కడ ఇంటూ log r మైనస్ లాంబ్డా n బై r. ఇక్కడ బై డివైడెడ్ బై 1 మైనస్ 1 బై లాంబ్డా వస్తుంది. ఆ లాంబ్డా అవతల పక్కకి వెళ్ళిపోతుంది. సో తర్వాత మనకి ఇలా వస్తుంది ఫైనల్ గానే. ఓకే, ఈ ప్రాసెస్ గుర్తుంటుందా? దీస్ 3 steps.
సో లాంబ్డా ఇంటూ ఎన్ యాక్టివిటీ కదా, యాక్టివిటీకి ఆర్కి రిలేషన్ అడుగుతున్నాడు. ఓకే, సో నెక్స్ట్ 12th question is over. ఓకే 13th ఒక పార్టికల్ ఎస్హెచ్ఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది. T0 టైంలో అది ఏ దగ్గర ఉంది, 2T0 టైంలో బి దగ్గర ఉంది. T0 టైంలో బి దగ్గర ఉంది. ఏ అంటే క్యాపిటల్ ఏ అంటే ఆంప్లిట్యూడే. 3T0 టైంలోని సి దగ్గర ఉంది. అంటే నేను ఇలా తీసుకున్నాను, ఐ హావ్ టేకెన్ ఇట్ లైక్ దిస్. పార్టికల్ ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయిందని తీసుకున్నాను, అందుకే కదా సైన్ ఫంక్షన్ తీసుకున్నాను. ఓకే, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ ఆసిలేషన్ ఆఫ్ దిస్ పార్టికల్? ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడంటే ఆన్సర్ 1/2π T0 ఇంటూ కాస్ ఇన్వర్స్ A+C/2B ఇది ఇచ్చాడు. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాస్ ఇన్వర్స్ A+2B/3C అలా ఇచ్చాడు. ఓకే, A+B/2C అలా ఇచ్చాడు. మీరు ట్రిగ్నోమెట్రీ చేయగలరు కదా, ఈ రెండు యాడ్ చేయండి. అంటే ఆప్షన్స్ వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు ఇది, ఫస్ట్ అంటే A+C చేస్తే మనకి కొంచెం ఈజీగా సాల్వ్ అయ్యేది ఉంటుంది, అందుకే A+C తీసుకోవాలి. అంటే రెండు ఫంక్షన్స్ యాడ్ చేస్తున్నాం అనుకో అమ్మా, sin A plus sin B ఏమవుతుంది, 2 sin A+B/2 cos A minus B/2 అంటే ఇలా వస్తుంది. రైట్, 2 sin A+B/2 2A కదా, 2A. ఓకే, ఈ మధ్యలో దాన్ని మనం B అని రాసుకోవచ్చా? A+C/2B is equal to cos omega T0. ఒమేగా అంటే 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ కదా, 2π ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ నుంచి F కట్టగలరా? సో అర్థమైంది. అంటే మనకి అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీరు ఫంక్షన్స్ చేసే ఉంటారు. అంటే నాకు ఈజీగా ఎలిమినేట్ అవ్వడానికి ఈ రెండు యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ మధ్యలో దాని బదులు ఇక్కడ రాసుకోవచ్చు, B అని రాసుకోవచ్చు. అంటే sin A+B/2 ఇంటూ cos A minus B/2 అదే కదా. జస్ట్ నోట్ ఇట్ డౌన్. అండ్ నేను ఎలా తీసుకున్నాను ఇక్కడ, అన్ని ఆ పార్టికల్ మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిందని తీసుకున్నాను. ఓకే, ఒక్క నిమిషం. సో దట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 13. 14th ఈజీ. ఎలక్ట్రాన్ లిథియం ++ అనే ఆటమ్ లో ఉంది. స్టవలీ అయనైజ్డ్ లిథియం. యాంగులర్ మొమెంటం ఎంత ఇచ్చాడంటే 3h/2π అని ఇచ్చాడు. యాంగులర్ మొమెంటం, దిస్ ఇస్ 14th క్వశ్చన్. ఓకే, యాంగులర్ మొమెంటం అంటే థర్డ్ ఆర్బిట్ లో ఉంది కదా. MVR అనేది Z మీద డిపెండ్ అవుతుంది, అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. MVR M మీద అయితే డిపెండ్ అవుతుంది. థర్డ్ ఆర్బిట్ అమ్మా, n is equal to 3. The de Broglie wavelength of the electron in this state is, de Broglie wavelength అడుగుతున్నాడు. A0 is the Bohr's radius అన్నాడు. Bohr radius, A0 is the Bohr radius. de Broglie wavelength అంటే ఏంటి, ఫార్ములా h/mv కదా, h/mv. ఇది MVR, ఇది MVR. అంటే మనకి h/3h/2π డివైడెడ్ బై R. అంటే డివైడెడ్ బై R అంటే R పైకి వెళ్ళిపోతుంది, 2π కూడా పైకి వెళ్తుంది. R ఎంతమ్మా, A0 ఇంటూ n²/z కదా, n²/z. ఓకే, ఫార్ములా ఏంటమ్మా, A0 ఇంటూ n²/z కదా. ఇది రేడియస్, ఏ ఆటమ్ అయినా పర్లేదు మనకి, అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఆటమ్ అవ్వాలి. రేడియస్ ఫార్ములా ఏంటి, 0.529 అదే కదా, n²/z.
ఇది 0.529 బదులు A0 అని ఇచ్చాడు ఈ ప్రాబ్లం లోని. 3 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా 3 క్యాన్సిల్ అయింది. ఆన్సర్ ఏంటంటే 2πA0 ఆన్సర్. de Broglie wavelength is 2πA0. Okay, just note it down. So 14 questions we is over. Let's go for the 15th. ఇది చేయగలరా? ఇది కొంచెం ఒకసారి మోడల్ చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఐఎమ్ ఎరేజింగ్ ది బోర్డ్. ఇది అర్థమైందా? de Broglie wavelength అంటే h/mv. ఆడ MVR ఇచ్చాడు, MVR ఇస్తే MV ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగలం కదా, అర్థమైందా? de Broglie wavelength. de Broglie wavelength ఏంటి? lambda is equal to h/mv. angular momentum h/2π కదా. So next we'll go for which one? 15th problem. 15. Longitudinal stress in a rod ichadu. Longitudinal stress in a rod is 1% that of Young's modulus. 1% that of Young's modulus. What is the approximate change in the volume? Delta V by V అడుగుతున్నాడు. Poisson's ratio ఎంత ఇచ్చాడు అంటే 0.3 ఇచ్చాడు. Poisson's ratio ఫార్ములా ఏంటి? మైనస్ డెల్టా R by R డివైడెడ్ బై డెల్టా L by L. ఇక్కడ నుంచి ముందు డెల్టా L by L కట్టుకోవాలి మనం. డెల్టా L by L ఫార్ములా ఏంటమ్మా? F by AY కదా, F by AY. ఓకే, ఇది డెల్టా ఎక్స్టెన్షన్ డివైడ్ బై ఒరిజినల్ లెంత్. F by AY అంటే 1/100. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 0.3 ఈజ్ ఈక్వల్ టు అంటే ఇదే కదా పాయిజన్స్ రేషియో డివైడెడ్ బై 1/100. ఇప్పుడు మైనస్ డెల్టా R by R ఎంత అవుతుంది? ఇది లాటరల్ కాంట్రాక్షన్ స్ట్రెయిన్ అంటాం. 0.3/100 అయింది. ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఎంతమ్మా? ఇది అడుగుతున్నాడు. వాల్యూమ్ అంటే πr² LA కదా. డెల్టా V by V ఇంటూ 100 అడుగుతున్నాడు. అంటే 2 ఇంటూ డెల్టా R by R ఇంటూ 100 ప్లస్ డెల్టా L by L ఇంటూ 100. ఓకే, ఇది మనకి ఇది మైనస్ తీసుకోవాలి. ఇది 0.3 మైనస్ 0.3. ఓకే, and what is this delta L by L into 100 ఎంతమ్మా? delta L by L into 100 how much it is? 1 వస్తుంది అది. సో ఆన్సర్ is 0.4. ఓకే, 0.4% that is the answer. అర్థమైంది? పాయిజన్స్ రేషియో ఫార్ములా చెప్పండి. మైనస్ డెల్టా R by R డివైడెడ్ బై డెల్టా L by L. ఓకే, ముందు ఇక్కడ నుంచి డెల్టా L by L కట్టుకోవాలి. యంగ్స్ మోడ్యులస్ ఫార్ములా తెలుసు కదా మీకు, FL by AE అని. E by L ని డెల్టా L by L అని రాయొచ్చు. సో నెక్స్ట్, what is that? 16th question. ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 అని ఇచ్చాడు. ఫోకల్ లెంత్ ఎయిర్ లోని 20 సెంటీమీటర్స్ అన్నాడు. ఎయిర్ లో 20 సెంటీమీటర్స్ అన్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేశాడంటే 1.6 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న లిక్విడ్ లో ఇమర్స్ చేశాడు. ఇప్పుడు ఫోకల్ లెంత్ ఎంత? ఫోకల్ లెంత్ ఇందాక ఎంతమ్మా? 1/20 ఈజ్ ఈక్వల్ టు 1.5 మైనస్ 1. బయట ఎయిర్ ఉందండి, కింద డివైడ్ బై 1 చేయొచ్చు. 1/f ఈజ్ ఈక్వల్ టు μ2 బై μ1 మైనస్ 1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. 1/r మైనస్ 1/-r అని రాస్తాం. కాన్వెక్స్ కి సైన్ కన్వెన్షన్ అలా వస్తుంది. r ప్లస్ వస్తుంది, సెకండ్ దాన్ని మైనస్ వస్తుంది. తర్వాత ఇప్పుడు లిక్విడ్ లో ఇమర్స్ చేశాడు. చుట్టుపక్కల లిక్విడ్ ఉంది అంటే μ2 బై μ1 దగ్గర μ1 1.6 అని రాయాలి. సైన్ కన్వెన్షన్ అదే మళ్ళీ 1/r మైనస్ 1/-r. ఇక్కడ నుంచి ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ కట్టగలం కదా, ఈ రెండు డివైడ్ చేస్తూ వస్తుంది. ఫోకల్ లెంత్ ఈజ్ మైనస్ 160 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. 1/f లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటాం. ఓకే,
రైట్. నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ ఉంది ఇన్ ద షేప్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. whatever be the length of it, initial ga about this axis, about the central axis it is rotating. Initial moment of inertia is I naught. ఇప్పుడు ఏం చేశాడంటే మిడ్ పాయింట్స్ లో ఫామ్ అవుతున్న ట్రయాంగిల్ కదా, ఆ ట్రయాంగిల్ తీసేస్తే ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? యాక్చువల్ గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏదో 2/3 mr² అలా వస్తుంది కదా. సమ్ k ఇంటూ క్యాపిటల్ M ఇంటూ a² అని రాయండి. ఏ ఇస్ ద సైడ్ లెంత్. ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుంది? అదే k ఉంటుంది, మళ్ళీ అదే k, కాకపోతే ఇక్కడ m/4 అని రాయాలి. మాస్ m/4 ఉంటది కదా. అండ్ ఏరియా ఎంత ఉంటుంది? లెంత్ ఇది ఏ అయితే ఇది a/2 కదా, దీని లెంత్ a/2 హోల్ స్క్వేర్. అంటే ఇది మనకి ఇది I అయితే ఇది I0 అయితే ఇది ఎంత వచ్చింది? I0/16 వచ్చింది. ఇది తీసేస్తే ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? న్యూ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ I0 లోంచి I0/16 తీసేయాలి. అంటే ఆన్సర్ ఈస్ 15 I0/16. అర్థమైందా? 15 I0/16 అంటే ముందు సమ్ k ఇంటూ ma². m is the total mass of this cardboard and a is the side length. ఇప్పుడు సెంట్రల్ పార్ట్ తీసాడమ్మా. సెంట్రల్ పార్ట్ ఎంత ఉంటుంది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? సమ్ k ఇంటూ దీని మాస్ m/4 కదా. m/4 అంటే సైడ్ లెంత్ a/2 ఉంటుంది. a/2 హోల్ స్క్వేర్ అంటే I0/16 వచ్చింది. నాకు మిగతాది ఇది తీసిన తర్వాత మిగతా దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సేమ్ యాక్సిస్ కావాలంటే ఈ I0/16 తీసేయాలి కదా I0 లోంచి. సో ఆన్సర్ ఈస్ 15 I0/16. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అంటే ఇంకా ఏదైతే 2/5 అయితే 2/3 అయితే వాట్ ఎవర్ ఇట్ ఇస్, సమ్ కాన్స్టెంట్ k. ఓకే, నెక్స్ట్ 18th క్వశ్చన్. మన దగ్గర ఇక్కడ రాస్తానే ఐస్ ఉంది. ఐస్ ఈజ్ ఆఫ్ 2 kgs. ఎక్కడ ఉందంటే -20 దగ్గర ఉంది. వాటర్ ఉంది. వాటర్ ఎక్కడ ఉంది? వాటర్ ఎంత? 5 kgs వాటర్ ఉంది. 20 degrees దగ్గర ఉంది. ఈ రెండు కలిపాడు. ఈ రెండు కలిపితే వాట్ ఈస్ ద ఫైనల్ కంటెంట్ ఆఫ్ వాటర్? ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్. ఆన్సర్ 6 kgs అని ఇచ్చాడు. ఫైనల్ కంటెంట్ ఆఫ్ వాటర్ ఆన్సర్ 6 kgs అని ఇచ్చాడు. ఫస్ట్ చూద్దాం. తర్వాత ఫస్ట్ ఐస్ -20 నుంచి ఐస్ స్పెసిఫిక్ హీట్ 1/2 అని ఇచ్చాడే. ఐస్ స్పెసిఫిక్ హీట్ 1/2 calorie per gram. ఇది 2 kgs అంటే 2000 grams కదా. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ 1/2 ఇచ్చాడు. తర్వాత డెల్టా T 20 ప్లస్ ఐస్ మెల్ట్ అవడానికి ఎంత? ml కదా. ml వాట్ ఈస్ దట్? ml ఎంత? 2000 కదా. L 80 ఇచ్చాడు. 80 calorie per gram. ఓకే, హౌ మచ్ దిస్ ఈస్? ఇది 2000 అమ్మా. 2000 into 80 అంటే మొత్తం ఐస్ మెల్ట్ అవుతుంది. చెప్తాను, మొత్తం ఐస్ మెల్ట్ అవుతుంది. ఇది ఎంత? 10 కదా. అంటే ఇది ఎంత? 20,000 క్యాలరీస్ కావాలి ఐస్ -20 నుంచి 0 రావడానికి. ఇంకోటి 1,60,000 క్యాలరీస్ కావాలి ఐస్ మెల్ట్ అవడానికి. మరి వాటర్ దగ్గర అంత ఉందా? చెక్ చేద్దాం. 5 kgs ఆఫ్ వాటర్ 0 దగ్గర రావడానికి 5 kgs అంటే ఎంతమ్మా? 5,000. వాటర్ స్పెసిఫిక్ ఎంత? 1. ఇది ఎంత ఉంది? 1 lakh ఉంది. ఓకే, 5,000 into 20 1 lakh అంటే ఐస్ మొత్తం మెల్ట్ అవ్వదు. ఐస్ విల్ నాట్ బి మెల్టెడ్. బట్ ఐస్ ఇందులోని 1 lakh క్యాలరీస్ లోని 20,000 క్యాలరీస్ ఐస్ ని -20 నుంచి 0 తేడానికి యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? మిగిలిన హీట్ ఏమవుతుంది? ఐస్ ని కొంత ఐస్ ని మెల్ట్ చేస్తుంది. ఎంత ఐస్ ని మెల్ట్ చేస్తుంది? మిగిలిన 80,000 క్యాలరీస్ కదా ఉంది. అంటే డివైడెడ్ బై 80, దట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద ఐస్ మెల్టెడ్. అంటే L అంటే 80 కదా, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. అంటే 1000 grams ఆఫ్ ఐస్ మెల్ట్ అయింది. 1000 grams ఐస్ మెల్ట్ అయింది 1 kg కదా. 1 kg ఐస్ మెల్ట్ అయిందమ్మా. అంటే మొత్తం వాటర్ ఎంత ఉంది ఇప్పుడు? 6 kgs ఆన్సర్. ఇందాక ఆల్రెడీ 5 kgs ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకో 1 kg
ఇంకో 1 kg వాటర్ ఫామ్ అయింది. అర్థమైందా? ఎలా చేస్తామంటే ఫస్ట్ చెక్ చేసుకోవాలి మొత్తం ఐస్ మెల్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఆప్షన్స్ లోనే మనకి 7 kgs కూడా ఇచ్చాడు. మొత్తం ఐస్ అయితే మెల్ట్ అవుతుందో లేదో, ఆన్సర్ 7 kgs కూడా ఇచ్చాడు. మొత్తం ఐస్ మెల్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఐస్ ఫస్ట్ 0 నుంచి అదే -20 నుంచి 0కి రావడానికి 20,000 ms డెల్టా టీ వేయాలి. మెల్ట్ అవుతుంది దగ్గర ml వేయాలి. మొత్తం ఐస్ మొత్తం మెల్ట్ అవడానికి 1,80,000 క్యాలరీస్ కావాలి దానికి. వాటర్ 5 kg అంటే ఇదే కదా 5,000. వాటర్ 20 నుంచి 0కి రావడానికి ఇంత హీట్ ఇవ్వగలదు. ఇది అంత హీట్ తీసుకోవడానికి రెడీగా లేదు. అదవుతుందా? ఇంకా ఎక్స్ట్రా హీట్ వస్తేనే అప్పుడు అది మెల్ట్ అవుతుంది. సరే ఇది 20,000 దాకా అయితే రైజ్ అయిపోతుంది. ఇది ఈ హీట్ అయితే సప్లై చేస్తే -20 దగ్గర ఉన్న ఐస్ 0 దగ్గరకు వస్తుంది. 0 దగ్గర ఐస్ మెల్ట్ అవ్వడం మొదలు పెట్టింది అంటే ఇంట్లో 20,000 ఖర్చు అయిపోయింది. ఇంకా 80,000 ఉంది. ఆ 80,000 డివైడ్ బై 80 చేస్తే 1000 వచ్చింది. అంటే 1000 గ్రామ్స్ ఆఫ్ ఐస్ మెల్ట్ అయింది. ఇంకా అక్కడితో హీట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇంకా హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. ఎందుకంటే రెండు సేమ్ టెంపరేచర్ దగ్గరకు వచ్చేస్తే ఇంకా హీట్ ట్రాన్స్ఫర్ ఉండదు. వాటర్ ఐస్ సేమ్ టెంపరేచర్ దగ్గర ఉందనుకోండి హీట్ ట్రాన్స్ఫర్ ఉండదు. అంటే ఓన్లీ 1000 గ్రామ్స్ ఆఫ్ ఐస్ మెల్ట్ అవుతుంది. అంటే 5 kg + 1 kg 6 kgs ఇస్ ద ఆన్సర్. ఓకే, సో 19th question. This is easy one. Okay. One minute. 19th. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఒక లిక్విడ్ లో పెర్ఫార్మ్ చేశారు. 10th bright fringe in this case is coinciding with the 6th bright fringe when the YDSC apparatus is lying in air, vacuum లో ఉన్నప్పుడు. fringe width λd/μd అవుతుంది. λd/μd ఒక లిక్విడ్ లో ఇమర్స్ చేసినప్పుడు. వాక్యూమ్ లో λd/d అంటే వాక్యూమ్ లో ఉన్నప్పుడు దీని యొక్క 6th బ్రైట్ ఫ్రింజ్ దీని యొక్క 10th బ్రైట్ ఫ్రింజ్ తోని కోయిన్సైడ్ అవుతుంది. సో ఇది ఆస్కింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం 10/6 వస్తుంది ఆన్సర్. అంటే నియరెస్ట్ ఆప్షన్ అడిగాడు. నియరెస్ట్ ఆప్షన్ ఇస్ 1.67. ఓకే, దట్ ఈస్ ద 19th ప్రాబ్లం. ఓకే, చూడండి λd/μd. ఓకే, 20th ప్రాబ్లం. A string is stretched between 2 points and is separated by a distance of 75 centimeters. It is observed that two frequencies are heard at 420 Hz and 315 Hz. There is no resonances in between these two. And what is the minimum possible frequency we can hear? అదవుతుందా? ఇది n+1 అంటాను. n+1/2l into √T/μ అంటాను. ఇదేమో n/2l into √T/μ అంటాను. నాకేం కావాలి? మినిమం పాసిబుల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇదే కదా, 1/2l into √T/μ కావాలి. ఇది కావాలి నాకు. మినిమం పాసిబుల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇదే కదా, అంటే ఈ రెండు మైనస్ చేస్తాను. ఆన్సర్ ఈస్ 105. ఓకే, అంటే కన్సిక్యూటివ్ ఫ్రీక్వెన్సీ అని ఇచ్చాడు, మధ్యలో ఇంకేం ఫ్రీక్వెన్సీ లేవన్నాడు. అంటే ఇది n అంటే అది n+1 అని రాసుకోవచ్చు కదా. ఓకే, మిగతా 5 ప్రాబ్లమ్స్ మీరు చేస్తారు కదా. సో 5 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, రాకపోతే అడుగుతారు కానీ. ఓకే, బాయ్ అమ్మ, టేక్ కేర్, బాయ్ 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 బాయ్.